అమాలేకీయులు చెరపట్టి తీసుకుని వెళ్ళారు. ఎప్పుడైతే అలాగ జరిగిందో దావీదు గారు ఆ యొక్క పట్టణంలోకి చూసుకున్నప్పుడు తనకున్నదంతా కూడా పోగొట్టుకున్నాడని ఎరిగినప్పుడు తన భార్యలు తన పిల్లలు అందరూ కూడా వారు తీసుకెళ్లారని దావీదు గుర్తెరిగినప్పుడు దావీదు ఏం చేశాడంటే ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చాడు. బిగ్గరగా ఏడ్చుటకు ఇక శక్తి లేనంతగా. అనగా దావీదు ఎలాంటి గొప్ప సమస్యలో ఉన్నాడో మనకు అర్థమైపోతా ఉంది. ఎలాంటి గొప్ప శ్రమ తను ఎదుర్కొంటున్నాడో మనకు అర్థమవుతున్నది. ఎప్పుడైతే దావీదు ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయిందో ఆయన దగ్గర, దావీదు చేసిన పని ఏంటో తెలుసా? దావీదు ఏం చేశాడంటే చూడండి, దేవుని యొక్క వాక్యంలో 6వ వచనంలో ఏమంటదంటే, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికి ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదవరండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్, ఆమేన్. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవాను బట్టి తాను ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చి, ఇక నాలో శక్తి లేదు, ఇక నాలో బలం లేదు అనుకున్నప్పుడు తను తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవటం అనేటువంటిది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం సమస్యలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోయేదానికంటే మనము యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని సమస్యలను ఎదుర్కొనే వారంగా మనం ఉండాలి. సమస్యలను ఎదుర్కొనే వారంగా ఉండాలి. ఎలాగా మనం ఎదుర్కొనగలుగుతామంటే దావీదు ఏం చేశాడంటే ఆ సమస్యను ఎలాగ ఎదుర్కొన్నాడంటే 8వ వచనం చూడండి. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొందువని, తప్పక నీ వారందరినీ దక్షించుకొందువని సెలవిచ్చెను. ఎప్పుడైతే దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొద్ద విచారణ చేయటం మొదలుపెట్టాడు. దేవుని యొద్ద విచారణ చేయటము, అయ్యా ఈ దండును నేను తరిమితే ఈ దండు మీద నాకు జయమునిస్తావా? ఈ దండుని నేను తరమంటావా? నాకు జయమునిస్తావా? నా యొక్క సమస్తమును నేను పోగొట్టుకున్నాను, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, నేను చాలా శ్రమలో ఉన్నాను, కాబట్టి నీవు నాకు సహాయం చేస్తావా అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. అలాగుంటుందండి. శ్రమలో కష్టములలో మనము దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయడం మొదలు పెట్టాలి. దేవుని సన్నిధికి వెళ్ళి మన యొక్క సమస్యలను చెప్పుకునే వారంగా ఉండాలి. అంతేకాని మనము అటు ఇటు పరిగెత్తే వారంగా ఉండకూడదు. ఎప్పుడైతే దావీదు మొరపెట్టాడో, నీవు వారిని తరుము, నేను వారి మీద నీకు జయమునిస్తాను, నీవు పోగొట్టుకున్న దాన్ని అంతటిని కూడా తిరిగి నేను నీకు ఇస్తాను. ఎలాంటి గొప్ప మాట అండి! ఇక్కడ ఎలాంటి గొప్ప మాట! ప్రభునందు ప్రియులారా, సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ధైర్యము తెచ్చుకునే వారంగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు కృంగిపోయే వారంగా ఉండకూడదు. సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నీవు అటు ఇటు వారి దగ్గరకు వీరి దగ్గరకు పరిగెత్తకూడదు. డాక్టర్ల దగ్గరకు, లేకుంటే మంత్రాలు వేసే వాళ్ళ దగ్గరకు, భూత వైద్యుల దగ్గరకు, తాయిత్తులు కట్టించుకునే వారి దగ్గరకు అలాగ నీవు వెళ్ళినట్లయితే మన జీవితంలో మన సమస్యకు ఎలాంటి విరుగుడు దొరకదు.
దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విచారించడం మొదలుపెట్టు. ప్రియ సహోదరి సహోదరులారా, యవనస్తులైనటువంటి మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళటం నేర్చుకోవాలి. దేవుని యొక్క విచారణ చేయడం నేర్చుకోవాలి. దేవునికి మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. అలాగ మనం చేసినప్పుడు దేవుడు మన యొక్క సమస్య నుంచి మనకు విడుదలనిస్తాడు. దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆ తర్వాత ఆ అధ్యాయం అంతా కూడా మనం కింద వరకు చదువుకుంటూ వస్తే తను పోగొట్టుకున్నవన్నీ కూడా, తన భార్యలను, తన పిల్లలను, తన ఆస్తిని అంతా కూడా ఏమేమైతే కోల్పోయాడో, ఏమేమైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా తిరిగి పొందుకున్నాడండి. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును. అందరూ పాడదాం. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలి నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే దావీదు తనకు శ్రమ వచ్చిందో, తనకు కష్టం వచ్చిందో, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విచారణ చేయటం మొదలుపెట్టాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో నీ సమస్యల్లో, నీ కష్టములలో నీవు దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేసినట్లయితే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అయ్యా నన్ను ఏం చేయమంటావు, ఇదిగో ఈ సమస్యలో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ ప్రాబ్లం నన్ను వేధిస్తా ఉందయ్యా, నన్ను ఏం చేయమంటావు, నీవు నాకు సహాయం చేయమని మనం అడిగినట్లయితే దేవుని సన్నిధిలో దావీదు వలె మనము పోగొట్టుకున్నవన్నీ కూడా, మన సమస్యలన్నింటిలో కూడా దేవుడు గొప్ప జయమిచ్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప జయమునిచ్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఆ యెహోషువ గ్రంథం మరొకసారి చూద్దాం. చూడండి, ఆఖరిగా అది చూసి ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయంలో మనం చదివాం కదా. ఏమని చదివామంటే, ఈ యొక్క దావీదు యొక్క యోసేపు యొక్క కుమారులైనటువంటి వారు ఎఫ్రామీయులు, మనష్షీయులు వచ్చి వారి యొక్క సమస్యను యెహోషువకు చెప్పుకున్నప్పుడు యెహోషువ ఏం చేశాడంటే వారిని ఎంతగానో బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అదంతా కూడా చదివితే మనం వారిని ఎంతగానో చూడండి. దేవుని యొక్క 17వ వచనం చూడండి. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రామీయులను మనష్షీయులను చూసి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు, మీకు ఒక వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అదిగో ఆ కొండ మీదే, అది అరణ్యము గనుక ఆ కొండ మీదే ఎలాగా బలపరుస్తూ ఉన్నాడు యెహోషువ. మనము వెళ్ళవలసిన స్థలంలోనికి వెళితే, వెళ్ళవలసిన వ్యక్తి వద్దకు మనం వెళితే, మన సమస్యలు తీర్చడమే కాదు, మనలను ఎంతగానో బలపరిచేవారుగా ఉంటారు. ఆ కొండ మీదే ఏంటండి, ఆ కొండ మీదే అనగా మీ ఆశీర్వాదం మీదే, మీకు రావలసిన ఆశీర్వాదము మీదే.
మీదే. మీ ఆశీర్వాదము మరి ఒకరికి వెళ్ళదు. ప్రభుత్వ ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించదలుచుకున్నట్లయితే మన ఆశీర్వాదం ఎవరు కూడా తీసుకోలేరు. దేవుడు మనల్ని హెచ్చించాలనుకున్నప్పుడు ఎవరు కూడా మనల్ని తగ్గించలేరు. ఆయన మనకిచ్చే ఆశీర్వాదము మన కొరకే దాచిపెడతాడు. మన ఆశీర్వాదం మనకే, ఆ కొండ మీదే. మీరు దానిని ఆక్రమించుకోండి, దాని మీదకి వెళ్ళండి. మీరందరూ కూడా దాన్ని స్వాధీనపరచుకోండి. ఎలాగ యెహోషువ వారిని బలపరిచాడు. ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా నరికి దాని అంతటి కూడా సదును చేసుకొని అదంతా కూడా మీరు స్వాధీనం చేసుకోండి, అది మీ స్వాస్థ్యంగా మీకు ఇవ్వబడుతుందని చెప్పినప్పుడు వారు యోసేపు పుత్రులైనటువంటి ఎఫ్రామీయులు, మనష్షీయులు యెహోషువ చెప్పినట్లుగా చేశారు. కాబట్టి మధ్యాహ్న సమయంలో నీ యొక్క సమస్యను నీవు దేవుని యొద్దకు తీసుకొని వచ్చినట్లయితే దేవుడు మనలను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. మనలను కృంగిపోయినటువంటి మన జీవితములను బలపరిచి మనలను లేవనెత్తి మన సమస్యను తీర్చగలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీవు దేవుని యొద్దకు రావుతావా? దేవుని యొద్ద నీవు విచారిస్తావా? దేవుని యొద్ద నీవు మొరపెడతావా? హన్నా వలే, దావీదు వలే, ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వలే దేవుని యొక్క పాదముల యొద్దకు వచ్చి ఆయన యొక్క వస్త్రపు చెగును ముట్టుకున్నట్లయితే ఈ మధ్యాహ్న సమయంలో నీ సమస్య వెంటనే, నీ ప్రాబ్లం ఏంటో వెంటనే అది తీర్చబడబోతా ఉన్నది. కాబట్టి నువ్వు దేవుని పాదం మీదకి వస్తావా? ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కొన్ని నిమిషాలు మనల్ని మనం తగ్గించుకుంటూ, ప్రభా నిన్న వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. ప్రభా మీరు మాకు సహాయం చేయండి అయ్యా. మీ పాదం మీదకి వచ్చాము నాయన. నేను ఒక సమస్యతో వచ్చానయ్యా మీ సన్నిధిలోనికి. ఒక శ్రమలో ఉండి వచ్చానయ్యా, ఒక ఇబ్బందిలో ఉండి వచ్చానయ్యా, మీ పాదం మీదకి వచ్చానయ్యా. దయచేసి నాకు సహాయం చేయమని అందరూ కూడా దేవునికి మొరపెట్టినాము. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దయచేసి నిలబడి కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యం ఒక ముందు మన యొక్క జీవితాలను తగ్గించుకుంటూ, ప్రభువా దావీదు వలే మేము కోల్పోయినవన్నీ కూడా మీరు ఇచ్చే దేవుడు కదా ప్రభా. అయ్యా, అనారోగ్యమును నీవు ఆరోగ్యమును కోల్పోయావేమో, ఒకవేళ సమాధానం కోల్పోయావేమో, నీకున్న సమస్తమును నీవు కోల్పోయినట్లుగా ఉన్నదేమో నీకు. కానీ నీవు దేవుని యొద్ద మొరపెట్టినట్లయితే దేవుడు నీకు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఇచ్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కొన్ని నిమిషాలు, ప్రభువా మీరు నాకు సహాయం చేయండి అయ్యా. మీ యొద్దకే వచ్చానయ్యా, మీ యొద్ద విచారణ చేస్తానయ్యా. అయ్యా, అటు ఇటు నేను వెళ్ళను ప్రభా, అటు ఇటు పరిగెత్తను, వారి వైపు వీరి వైపు నేను తిరగను ప్రభా. నీ యొద్దకే వస్తానయ్యా. సహాయం చేయండి అని అడుగుదాం. ప్రభా మీకు స్తుతులయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మమ్మల్ని ఆదరించే దేవుడవు, మమ్మల్ని బలపరిచే దేవుడవు. యెహోషువ ఎలాగా ఆ మనష్షే యోసేపు పుత్రులను ఎలాగ బలపరిచాడు, నీకు రావలసిన ఆశీర్వాదము మీకే అది ఎవరు కూడా ఇవ్వబడదు. వెళ్ళండి, మీరు దానిని ఆక్రమించుకోండి అని ఎలాగా సమస్యకు విరుగుడు. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి దయచేసి. వెనకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని నిమిషాలు, ప్రభువా నేను ఒక సమస్యతో బాధపడుతున్నానయ్యా, ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాను. కాబట్టి ఉదయకాలమున మీరు నాతో మాట్లాడారు. మీ యొద్దకు వచ్చినట్లయితే నా సమస్యకు విరుగుడున్నదని మీ యొద్దకు వస్తున్నాను ప్రభా. మీ యొద్ద ప్రార్థన చేస్తాను ప్రభా. నీ హృదయమును కుమ్మరించుకో దేవుని సన్నిధిలో. హృదయమును కుమ్మరించు, కన్నీటితో దేవుణ్ణి అడుగు, కన్నీరు కార్చు దేవుని సన్నిధిలో. ప్రభువా దావీదు వలే మీ యొద్ద విచారణ చేస్తానయ్యా, మీ యొద్ద మొరపెడతానయ్యా. నాకు సహాయం చెయ్యి, నన్నేం చేయమంటావయ్యా? సమస్తము పోగొట్టుకున్నాను ప్రభా, నష్టపోయానయ్యా, కృంగిపోయిన స్థితిలో ఉన్నాను ప్రభా. నన్ను లేవనెత్తమని అడుగుదాం. కృంగిపోయే వరంగా ఉన్నావా? లేకుంటే యెహోవాను బట్టి నీవు ధైర్యము తెచ్చుకుంటున్నావా? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకో. నీవు
ఈ మధ్యాహ్న సమయంలో కృంగిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ యెహోవాను బట్టి నీవు ధైర్యం తెచ్చుకో. ఆ గొప్ప దేవుని బట్టి, ఆ సర్వశక్తిని బట్టి నీవు ధైర్యం తెచ్చుకున్నట్లయితే ఆయన నిన్ను బలపరచబోతా ఉన్నాడు. ప్రభా, మీరు మాకు సహాయం చేయండి. అడుగుదామా, మొరబెడదామా దేవునికి. అందరూ కూడా, యవనస్తులైన వారు, పిల్లలైన వారు అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభా, మా సమస్యలకు విరుగుడు. ప్రభా, మాకు సమస్యలకు మీరు విరుగుడయ్యా. మా సమస్యలు తీర్చే దేవుడు మీరయ్యా. మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎంతో నష్టపోయాను ప్రభా. మీ సన్నిధికి రాకుండా నేను ఎంతో నష్టపోయానయ్యా. అయ్యా, నన్ను కరుణించు. నేను వస్తున్నానయ్యా, తిరిగి నీ యొద్దకే, నీ పాదం మీదకే వస్తున్నానయ్యా. నన్ను లేవనెత్తు అని అడుగు. ఎలాగా స్త్రీ దేవుని యొక్క ప్రభావమును పొందుకున్నది, దేవుని సన్నిధిలో ఉంటే నీవు కూడా ఆ ప్రభావమును పొందుకుంటావు. అన్న ఎలాగా ప్రార్థన చేసింది, నిజంగా ఎంతమంది చేత అవమానం పొందింది హన్న. తన సమస్యని మనుషులతో చెప్పుకుంటే ఎవరు తీర్చలా, భర్తకు చెప్తే భర్త తీర్చలా, అత్తమామలకు చెప్తే అత్తమామలు తన సమస్య తీర్చలా, తల్లిదండ్రులకు చెప్తే సమస్య తీర్చలేదు. కానీ జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పి, ప్రభువా, ఇదిగో నేను ఈ స్థితిలో అవమానంలో నేను ఉన్నానయ్యా, నా సమస్య తీర్చమని అడిగింది. నీ సమస్య ఏదైనా దేవునికి చెప్తే దేవుడు తీర్చగలిగిన గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. ఆ శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, ఆ శక్తి కలిగిన దేవుని కలిగి ఉన్న మనము ఆయన శక్తి సంపాదించుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి. అన్న ప్రార్థన చేసింది. అదిగో ఆ స్త్రీ మనసులో ప్రార్థన చేసిందంట, ప్రభువారిని నేను ముట్టుకుంటే బాగుపడతానని, నన్ను రక్షించండి, నా బ్రతుకు మార్చమని ప్రార్థన చేసుకుంది మనసులో. ప్రభువా, నీ కృపతో మమ్మల్ని నింపండి నాయన. మా సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యలు. ఆ స్త్రీ అయితే అనేక తిప్పలు పడి తన రోగం తగ్గించుకోలేకపోయింది. నువ్వెన్ని తిప్పలు పడుతున్నావో నీ సమస్య కోసం, ఎంత బాధను అనుభవిస్తున్నావో నీ సమస్య కోసం. మనుషులు తీర్చలేరండి, మనుషులు తీర్చలేరు సమస్య. దేవుడు తీర్చగలడు. జీవము కలిగిన దేవుడు మన సమస్యను తీర్చగలడు. ప్రభువా, జీవం కలిగిన దేవుడు అయిన నీ దగ్గరికి నేను వచ్చానయ్యా. చెప్పు దేవునితో, అయ్యా నేను నీ దగ్గరకు వచ్చానయ్యా, నా సమస్య ఎన్నో ఉన్నాయి నాయనా, నీ సమస్య చెప్పు. ప్రభువా, ఎంతోమంది సమస్య తీర్చావు, దావీదు యొక్క సమస్య తీర్చావు. మా సమస్యలను ఎరిగిన దేవుడవు, మా సమస్యలను తీర్చే దేవుడవు. మా సమస్యలు తీర్చి నీకు ఇష్టమైన వారుగా మమ్మల్ని మలసండి. నీ సన్నిధిలో నీతో అవుట్లో ఉండనివద్దు నాయన, నీకు బయట ఉండనివద్దు నాయన, నీలో ఉండటానికి సహాయం చేయండి. అన్న నీలోకి వచ్చినప్పుడు శక్తిని చూసింది. అదిగో రక్తస్రావం కలిగిన స్త్రీ నీలోనికి వచ్చినప్పుడు దేవుని శక్తిని చూసింది.
నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి, ఆయనలోనికి, ఆ ప్రభువారి మాటల్లోనికి వస్తే ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. మహాపరిశుద్ధుడా, నీ సన్నిధిని మేమందరం అనుభవించినట్లుగా సహాయం చేయండి. నీ కృపకు పాత్రులుగా మమ్మల్ని అందరినీ చేయండి. నీ దయ పొందుకునేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఒకసారి నా వైపు ఇటు చూడండి అమ్మా. మీ బైబిళ్ళు ఇటు పైకెత్తండి. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. చాలు. దేవుని వాక్యం మీ చేతిలో ఉన్నది. ఈ దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళాలి. అయితే దేవుని వాక్యం లేనటువంటి బైబిల్ లేని వాళ్ళు ఇక్కడ మన దగ్గర బుక్ స్టాల్లో బైబిల్స్ ఉన్నవి, వాటిని తీసుకొనండి. నాకు సరిగా ప్రార్థన రాదయ్యా, ప్రార్థన ఎలాగా చేయాలో నాకు తెలియదు, ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నటువంటి వారు ఇక్కడ మన దగ్గర 1000 స్తుతులు అనేటటువంటి ఒక చిన్న పుస్తకం ఉంది. ఈ స్తుతులు అనేటటువంటి ఈ మాటలని మనం చదువుతూ ఉచ్చరిస్తే ఈ స్తుతుల్లో నుంచే నీలోనికి ప్రార్థన వస్తుంది. ప్రియులారా, నాకు ప్రార్థన కావాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ప్రార్థన కావాలన్న వారంతా అయితే మీ ఇంట్లో స్తుతులు ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఉంటే సంతోషం. యవనస్తుల దగ్గర కూడా ఉండాలి. ఈ స్తుతులు మీ అందరిలో ఉండునుగాక. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ మేడం గయానా అనే ఒక అందమైనటువంటి స్త్రీ, ఆవిడ అద్దం దగ్గరే ఎక్కువసేపు ఉంటుందంట. ఇంకా టైం దొరికితే అద్దం దగ్గరే ఉంటుందంట. అయితే దేవుణ్ణి అసలు పట్టించుకునేది కాదు. ఆవిడకి ముఖానికి మచ్చలు, స్పాటకు మచ్చలు, మచూచి అనే వ్యాధి వచ్చినప్పుడు తన అందమంతా పోయిందంట. దేవుని వైపు తిరిగిందంట. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. అప్పుడు కళ్ళు తెరిచిందంట. అయ్యా, నా అందం అంతా వేస్ట్ అయ్యా అని అందాన్ని ప్రక్కన పెట్టి ఇదిగో ఈ బైబిల్ పట్టుకుందంట. జీవగ్రంథాన్ని పట్టుకుని దేవుని కోసం ఉపయోగపడే ఒక గొప్ప పాత్రగా ఆవిడ తయారైంది. పిల్లలు, అదేవిధంగా స్తుతి ఆరాధన పుస్తకాలు ఇంకా ఎంతమంది దగ్గర లేదు. నిన్న చెప్పటం జరిగింది, ఉందా అని చూపించమన్నా. ఈరోజన్నా చూపిస్తారా? ఈరోజన్నా ఇంటికాడ ఉన్నవాళ్ళు మరి తెచ్చారో తేలేదో, లేకపోతే అక్కడ బుక్ స్టాల్లో ఉండి ఈ పాటలు పాడుతూ ఉంటే దేవుని శక్తిని అనుభవిస్తాం. పిల్లలు, ఆ పాటని ఖాళీగా ఉన్నప్పుడు ఈ పాట పాడుకుని ప్రభువులో ఆనందిస్తే దేవుని శక్తి పొందుకుంటాం. కాబట్టి ఈ పుస్తకంలో మరి ఎంతమంది దగ్గర ఉన్నవో లేవో నాకు తెలియదు, కానీ అందరి దగ్గర ఉండాలి. అంటే నేను దేవుని మహిమార్థమే చదువుతూ ఈ పుస్తకాలు చూపించగానే ఫస్ట్ బోని అంటారు కదా, ఫస్ట్ బోని నేనే చేసే పోయిన సంవత్సరం. మరి ఈ సంవత్సరం ఎంతమంది బోని చేస్తారో ముందుగా వెళ్ళి అందరూ కొనుక్కోవాలి. తర్వాత పశ్చాత్తాపం. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభువుని కలుసుకోవాలంటే పశ్చాత్తాపం అవసరం. కాబట్టి ఈ పశ్చాత్తాపం అనేటటువంటి పుస్తకం మన అందరిలో ఉండాలి. అందరూ ఇండివిజువల్గా ఉండాలి మన ఇళ్లలో. నీ ఒక్క వ్యక్తి దగ్గరే కాదు. రాత్రి ప్రకటించిన రీతిగా కుటుంబములను కట్టు సత్యములు. మరి మన కుటుంబం రాత్రి ఒక మాట చెప్పా, ఉప్పు కారం లేకపోతే కూర ఏముండదు, రుచి ఉండదు. భర్త సరిగా లేకపోయినా గలిబిలే, భార్య సరి లేకపోయినా ఇంట్లో గలిబిలే. ఇద్దరు సమాధానంగా ఉండరు అనుకో, అప్పుడు వాళ్ళు పాడతారు సంతోషమే, సపోర్ట్ కొట్టాల, సమాధానమే
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, నీకు కావలనా, ఈ సంతోషం నీకు కావలనా, ఈ సంతోషం. అయితే బుక్ స్టాల్కి వెళ్ళాలి, బుక్ స్టాల్లో తీసుకున్నాను. అదేవిధంగా కుటుంబ ప్రార్థనలు అనేటటువంటి అంశం ఉంది. మీ పిల్లల్ని ఎంతమంది సండే స్కూల్కి పంపిస్తున్నారు ఒకసారి వాళ్ళు నాకు చూపించాలి, నాకు చేతులు చూపించాలి. సండే స్కూల్కి పంపిస్తున్నటువంటి తల్లులు కానీ, అమ్మమ్మలు కానీ, నాయనమ్మలు కానీ, తాతయ్యలు కానీ, అదిగో మీ దగ్గర పిల్లలు చెప్పబడినటువంటి రెఫరెన్స్లు, ఆ మాటలు డైరీలో రాసుకోవడానికి మన సండే స్కూల్ మాస్టర్ గారు డైరీలు కూడా పిల్లలకి సిద్ధపరిచారు. సో వీటన్నిటిని మనం కలిగి ఉండాలి. మనం దేవుని వాక్యం వినటానికి ముందు మరి అందరికీ తెలుసు, మరొకసారి దాన్ని వివరించి ముందుకు వెళదాం. 2 దినాలు దేవుని సందులో ఇశ్రాయేలీయులు గడిపారట. 2వ దినం రోజు మోషేతో ఏం చెప్పాడంటే, ప్రభువారు నేను 3వ దినాన్ని మీ మధ్యలోనికి నేను రాబోతున్నాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మీ హృదయాలను సిద్ధపరచుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకోమని ప్రభువారు చెప్పినప్పుడు అందరూ వారిని వారు సిద్ధపరచుకుని తెల్లవారుజామునే వేకువజామునే లేచారంట ప్రభువారిని కలుసుకోవటానికి. ఆయన యొక్క శక్తి ప్రభావము, ఆయన యొక్క ఆత్మ, ఆయన అగ్ని ఆ పర్వతం మీద దిగొచ్చినప్పుడు అందరూ భయపడిపోయినటువంటి వారుగా. కాబట్టి ఆయన సన్నిధి నీవు నేను అనుభవించాలి. ప్రార్థనా పూర్వకముగా గ్రహింపుతో